విషయాలు చెప్తున్నారు కానీ అలాగే ఈరోజు చాలా మంది బర్త్డేలు చేసుకుంటున్నారు. మన క్లబ్ లోనే ఇంకా ఇద్దరు ఉన్నారు, సుజాత మేడం, టిఎస్ఆర్ గారు బర్త్డే బాయ్. సో సో ఇంకా చాలా మంది ఈరోజు బర్త్డే చేసుకుంటున్నారు. సో వాళ్ళందరికి కూడా పర్సనల్ గా విషెస్ చెప్తారు కానీ ఓకేనా? ఓకే. సో మేడం కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా సార్? ఒక 3 మెంబర్స్ తో మాట్లాడాం సార్, కొత్త వాళ్ళతోటి. సో వెయిట్ లాస్ గురించి వస్తున్నారు సార్. ఓకే. సో వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. టాపిక్ చెప్దామా ముగించేద్దామా? చెప్పమంటారా? టాపిక్ కావాలన్న వాళ్ళు చేతుతారా? అరే గట్టిగా చేయెత్తారా మీరు అందరూ? ఆట కావాలా పాట కావాలా? సరే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చిన్న టాపిక్ మాట్లాడతాను. సో ఈరోజు అసలు పెయిన్స్ ఎందుకు వస్తాయనే చెప్తాను, రేపు సొల్యూషన్ చెప్తాను. సరేనా? డీల్ ఓకేనా అందరికీ కూడా? అందరికీ డీల్ ఓకేనా? ఓకే. సో ఈరోజు ఎవరైతే కొత్తగా సుఖీబో కమ్యూనిటీకి వచ్చారో, మేబీ వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, గమనించండి. ఇది వర్చువల్ న్యూట్రిషన్ సెంటర్. ఇక్కడ ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించి టాపిక్స్ చెప్తుంటాం. బరువు తగ్గడానికి ఏం చేయాలో చెప్తాం, బరువు పెరగడానికి ఏం చేయాలో చెప్తాం. వన్స్ బరువు తగ్గిన తర్వాత మరలా పెరగకుండా కాపాడుకోవడానికి ఏం తినాలి, ఏం తినకూడదు ప్రతిరోజు టాపిక్ రూపంలో చెప్తాం. అలాగే చాలా మంది బరువు తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ థర్స్డే కదా, రేపు ఫ్రైడే. రేపు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తానికి అవకాశం ఇస్తాను. ఎవరైతే సుఖీ బావుకు వచ్చి మేలు పొందుకున్నారు, అంటే వెయిట్ లాస్ అయ్యారు, హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నారు, కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా నేను షేర్ చేపిస్తాను. రేపు ఎక్స్క్లూజివ్ గా నేను తక్కువ మాట్లాడతాను, ఎక్కువగా రిజల్ట్స్ వినిపిస్తాను. వినొచ్చు, ఎందుకంటే అన్నం ఉడికిందో లేదో 2 మెతుకులు పట్టుకుంటే సరిపోద్ది, అంతేనా కదా? బియ్యం అంతా పట్టుకోగల కాలిపోద్ది, కరెక్టా? అలాగే సుఖీ బాబుకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో కొన్ని వేల మంది ఆరోగ్యం సంపాదించుకున్నారు. అందరి చేత చెప్పడం కుదరదు. ఈవెన్ ఇప్పుడు జూమ్ లో కూడా రోజుకి 1500 నుంచి 2000 మంది వస్తున్నారు. అందరికీ చెప్పడానికి కుదరదు. కాబట్టి ఎవరైతే ఇంతకుముందు సుఖీ బావాలు ఇప్పటి వరకు నేను రిజల్ట్స్ చెప్పలేదు అన్న వాళ్ళు మాత్రం రేపు రెడీగా ఉండండి. మీ ఫొటోస్ ఏదైనా ఉంటే కనుక వాట్సాప్ లో పంపించండి సుజన్ సార్కి, రేపు మాట్లాడిస్తాం. ఓకేనా? ఓకే. అండ్ వినండి, చిన్న టాపిక్ మాట్లాడుకుందాం. చిన్న టాపిక్ 10 నిమిషాలు పోకండి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఫర్దర్ గా కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదాం. సార్ చెప్పండి సార్. శ్రీరామ్ గారు, దగ్గు శ్రీరామ్ గారు, కృష్ణవేణి ఎన్ఆర్టీ జేపీటీ అన్మ్యూట్ చేసి సుజన్ సార్. సుజన్ సార్ లేడట్టుంది. పోస్ట్ ఎవరున్నారు? అన్మ్యూట్ ఆప్షన్ సార్. హ్యాపీ టు యూ సార్. Success is not about motivation, it's not about దానికేనా? సార్ బై మిస్టేక్ యాక్చువల్ గా హ్యాండ్ ఇచ్చేసారు సార్. ఏ ఊర్లో మీరు? జగ్గైపేట సార్. ఎందుకు వెళ్ళారు? కస్టమర్స్ గురించి వచ్చాను సార్. ఎవరికి చెప్పి వెళ్ళారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికి లాస్ట్ లో మళ్ళీ అవకాశం ఇస్తున్నాను. అందరూ చాలా మంది నాతో పాటు బర్త్డే చేసుకుంటున్నారు ఈ రోజు. ఇంకెవరైనా బర్త్డే ఉన్నాయి ఈ రోజు? ఎవరైనా ఉన్నాయా? ఓకే, ఎవరైతే ఉంటే కూడా లాస్ట్ లో వాళ్ళందరికీ విషెస్ చెప్తారు. ఓకేనా? టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు చాలా మందికి, అంటే నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలే టాపిక్ రూపంలో చెప్తున్నాను. సో ఈరోజు చాలా మంది నాతో మాట్లాడుతున్నప్పుడు, నేను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది చెప్తున్న ఇంకొక అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే కాళ్ళు నొప్పులు బాగా ఉంటున్నాయి సార్, నడవలేకపోతున్నాం, 4 అడుగులు వేస్తే కూడా కాళ్ళు ఇబ్బందులు పడుతున్నాయి. కొంతమంది ఏమో మోకాళ్ళ దగ్గర బాగా ఇబ్బంది ఉంది, అసలు వంగలేకపోతున్నాం. సో ఇట్లాంటివి చాలా చెప్తున్నారు. అసలు కారణం ఏంటో తెలుసుకుంటే పరిష్కారం కనుక్కోవచ్చు, కరెక్టా? చాలా మందికి కారణాలు తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, టాబ్లెట్లు వాడేస్తున్నారు, పెయిన్ కిల్లర్లు వాడేస్తున్నారు. అది వాడినంత కాలం కాసేపు అయితే, అంటే వాడినంతసేపు ఉంటుంది ఆ ప్రభావం, దాంట్లో మన బాడీలో ఉన్నంతసేపు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా అనారోగ్యాలు స్టార్ట్ అయిపోతున్నాయి, మళ్ళీ కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. అసలు ఎందుకు కాళ్ళ నొప్పులు వస్తాయో మనం తెలుసుకోగలిగితే, మూల కారణం తెలుసుకోగలిగితే పరిష్కారం చాలా ఈజీగా ఉంటది.
అందుకనే ప్రతిదీ కూడా మందుల మీద ఆధారపడి జీవిద్దాం అనుకోకూడదు. కానీ జీవనశైలి ఏం మార్చుకోవాలి, ఆహారపు అలవాట్లు ఏం మార్చుకోవాలి, ఏ పోషకాల లోపం వల్ల ఆ ఇబ్బందులు వస్తున్నాయి అని మనం తెలుసుకున్నాం అనుకో, పరిష్కారం చాలా ఈజీ. కరెక్టా? కానీ ఈరోజు చాలా మంది ఫుడ్ ఏం మార్చుకోవాలో తెలియదు, లైఫ్ స్టైల్ ఏం మోడిఫికేషన్ చేసుకోవాలో తెలియదు, ఏ పోషకాల లోపం వల్ల వస్తుందో తెలియదు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, మందులు వాడటము. డాక్టర్లు తప్పని చెప్పట్లా, మందులు వాడకూడదని చెప్పట్లా. కాకపోతే అసలు ఎందుకు సమస్య వచ్చింది అంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త వినండి. చాలా మందికి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, షుగర్ వస్తుంది. ఈ షుగర్ రావడానికి మూల కారణం అసలు ఎందుకు వచ్చింది మనకి అనేది అర్థమైతే, ఆ మూల కారణం కనుక్కుంటే ఆ కారణం మనం రేపటి నుంచి అవాయిడ్ చేసుకుంటే షుగర్ కంట్రోల్ ఉంటుంది. అంతేనా కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటో చెప్తారు. చాలా మందికి తెలియదు ఎందుకు సుఖీభావాలు ప్రతిరోజు క్లాసులు ఇంపార్టెంటో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు మీ మధ్యలో కూడా చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళని చూసుంటారా? చూసా ఉన్న వాళ్ళు చేతుతారా? మా మధ్యలో కూడా చాలా మందిని చూసాం సార్ అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తారా? చాలా మంది చూసుంటారు. మీరు కాంటి గమనించండి, వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నాకు షుగర్ వచ్చింది అని షుగర్ లెస్ కాఫీ తాగుతారు. కరెక్టా? షుగర్ వచ్చిందని చెప్పి షుగర్ లేకుండా టీ తాగుతారు. ఆ మాత్రం దానికి షుగర్ కంట్రోల్ అవుతుందా? వాళ్ళకి అర్థం కాని విషయం, తెలియని విషయం ఏంటంటే పాలల్లో కూడా క్యాలరీస్ ఉంటాయి. ఆ క్యాలరీస్ లోపలికి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ లో కన్వర్ట్ అయ్యి షుగర్ తగ్గదు అది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నాకు షుగర్ వచ్చిందని చెప్పి రాత్రిపూట పుల్కా తిన్నామని, చపాతీ తిన్నామని, లేకపోతే ఇంకా ఓట్స్ అని, గోధుమ రవ్వ అని ఇట్లా తింటారు. వాటిల్లో కూడా క్యాలరీస్ ఉంటాయి. ఎంతో కొంత వైట్ రైస్ తో కంపేర్ చేస్తే ఫైబర్ ఉండొచ్చు, కానీ వాటిలో కూడా క్యాలరీస్ ఉంటాయి. అది తింటే కూడా షుగర్ పెరుగుద్ది. ఆ చిన్న చిన్న మార్పులకి షుగర్ కంట్రోల్ అయితే చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు, సార్ టాబ్లెట్ వాడాను సార్ ఒక 10 ఏళ్ళు, ఆ తర్వాత ఇప్పుడు ఇన్సులిన్ స్టేజ్కి వచ్చేసాం సార్. మరి ఎందుకు షుగర్ ఇన్సులిన్ స్టేజ్కి వచ్చేసిందంటే, లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో అసలు షుగర్ ఉన్నప్పుడు ఏ ఫుడ్ తినొచ్చు, ఏ ఫుడ్ తినకూడదు. అలా తెలిసింది ఏంటంటే షుగర్ వచ్చింది, మిఠాయిలు ఆపేయాలి, పంచదార తినకూడదు. ఇది ఒక్కటే. ఇంకా ఎక్స్ట్రీమ్ లో ఉంటది కొంతమంది, ఫ్రూట్స్, దేవుడు ఇచ్చిన భూమిలో నుంచి వచ్చిన ఫ్రూట్స్ తినటం వల్ల షుగర్ పెరగదు. కానీ కొంతమంది పుచ్చకాయ తినాలంటే భయం, మామిడికాయ తినాలంటే భయం. తినొచ్చా అంటే 100% తినొచ్చు. ఫ్రూట్ లో ఉండే షుగర్ ని ఫ్రక్టోస్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫ్రూట్స్ తినరు, యాడ్ లో మ్యారీ బిస్కెట్లను, లేకపోతే ఫైబర్ బిస్కెట్లను, ఓట్స్ బిస్కెట్లను యాడ్ ఇస్తారు. బిస్కెట్లు దాంట్లో ఫైబర్ ఏమో 0.5% ఉంటది, 99% అంతా కూడా మైదా పిండి, పామ్ ఆయిల్ ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఫ్రూట్స్ తింటే డేంజర్ అనుకుంటారు, ఈ బిస్కెట్లు తింటే మంచిది అనుకుంటారు. సో ఇలా చాలా మందికి తెలియదు, అసలు ఏం తినాలో ఏం తినకూడదో తెలియదు. అందుకనే ఒక పట్టాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి రకరకాల పిల్లలు వాడుతున్నా, ఫుడ్ లో మార్పులు చేసుకోక, జీవనశైలి మార్పులు చేసుకోక చాలా మంది అనారోగ్యాలు అలానే పెంచుకుంటున్నారు తప్పితే తగ్గించుకోవట్లా. కరెక్టా? కరెక్టేనా? కరెక్టే కదా? బీపీ వచ్చే నాలేంది మీకు? 4 ఏళ్ళు అయింది. ఇక్కడికి వచ్చినాక ఎన్నాళ్ళలో బీపీ కంట్రోల్ అయింది? 4 రోజులు. ఇక్కడ సార్ ఉన్నారు, ఇంకోసారి ఎప్పుడన్నా మాట్లాడిస్తాను. నెల క్రితం మన దగ్గరికి వచ్చారు, నెలలో ఆయన బీపీ కంట్రోల్ అయింది. ఇప్పటికి 5 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా టాబ్లెట్ వేసినా బీపీ కంట్రోల్ అవ్వాల, ఎప్పుడు ఎక్కువే ఉంటది. బట్ ఇక్కడ సుఖీభావకు వచ్చిన తర్వాత మరి ఏం జరిగింది? నేనేం డాక్టర్ని కాదు, నేను ఇచ్చేది ఏది మందులు కాదు. బీపీ తగ్గుద్దని నేనేమన్నా చెప్పాను మీకు ఎవరికన్నా? చెప్పలా. కానీ ఎలా జరిగింది? 1, ఈ న్యూట్రిషన్ పడింది. 2, ఆయన ఏ ఆహారం తినకూడదో చెప్పాం. 3, జీవన శైలి ఎలా ఉండాలో చెప్పాం. దట్స్ ఇట్. గాడ్ స్పేస్. 1 month లో షుగర్ కంట్రోల్, 1 month లో బీపీ కంట్రోల్, 1 month లో 5 kgs వెయిట్ లాస్. ఆయన చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, ఒకసారి కనిపిస్తారు. మీరు ఒక్కసారి కనిపించండి, రేపు ఇంకో రోజు చెప్పేస్తా. ఈసారి ఒకసారి హాయ్ చెప్పండి అందరూ కూడా ఈసారికి. 1 month లో వచ్చిన అద్భుతమైన రిజల్ట్. ఓకే, సో ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, చాలా మందికి ఏం తినొచ్చు ఏం తినకూడదు తెలియక ఆరోగ్యాలు పాడు చేసుకొని ఆరోగ్య సంబంధించిన సమస్యలకి బిళ్ళలు వాడుతున్నారు తప్పితే, బిళ్ళలతో పాటు ఏం మార్పులు చేసుకోవాలనేది ఎవరికి తెలియట్లా. సో అందుకనే ప్రతిరోజు సుఖీభావకు వచ్చి టాపిక్ వినటం చాలా ఇంపార్టెంట్. ఎంతమంది ఈ టాపిక్ ముఖ్యం అంటారు? హ్యాండ్ రైస్ చేస్తారా? ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అన్న వాళ్ళు చేతుతారా? ఎవ్రీ డే
టాపిక్ ఉంటది. ఆ టాపిక్ రిపీట్ అవ్వాలంటే కనీసం ఒక టాపిక్ ఈ రోజు చెప్పింది మళ్ళీ రిపీట్ అవ్వాలంటే 4-5 నెలలు పట్టుద్ది. అన్ని వాస్ట్ హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయి. సో ఎవరు కూడా టాపిక్ షేక్ తాగటం ఎంత ఇంపార్టెంటో టాపిక్ కూడా అంతే ఇంపార్టెంట్. టాపిక్ ఎంత ఇంపార్టెంటో మార్పులు చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. కరెక్టా? ఇప్పుడు రోజు పిల్లోడు స్కూల్కి వెళ్ళాడండి, వింటున్నాడు కానీ వెళ్ళి హోంవర్క్ చేయట్లా, క్లాస్ వర్క్ చేయట్లా, ఏమైనా పని జరుగుద్దమ్మా? పని జరగదు. ఇక్కడ కూడా అంతే, టాపిక్ వెంట ఇంపార్టెంటే, దాంతో పాటు వెళ్ళగానే టాపిక్లు ఏవైతే మార్పులు చేసుకోమన్నామో ఆ మార్పులు చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే. ఆ మార్పులు చేసుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సుఖీభావకు వచ్చిన తర్వాత నా ఫుడ్ లో మార్పులు చేసుకున్నాను వాళ్ళు చేతుతారా? ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకున్నాం, జీవన శైలిలో మార్పులు చేసుకున్నాను వాళ్ళు చేతుతారు, లైఫ్ స్టైల్ కూడా చాలా మార్చుకున్నాం, చేతుతారా? అండ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏదైతే పాటిస్తున్నారో, కొంతమంది 1 నెల నుంచి వస్తున్నారు, కొంతమంది 2 నెలల నుంచి వస్తున్నారు, కొంతమంది 3 నెలల నుంచి, సంవత్సరం నుంచి వస్తున్నారు. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఇక్కడ ఏదైతే మీరు మార్పులు చేసుకున్నారో అది జీవితకాలం చేయాల్సినవి. ఏం సార్ వాడినంత కాలం బాగానే ఉంది అనకూడదు, జీవితకాలం ఆ మార్పులు చేసుకోవాలి. రోజు జీవితకాలం ప్రతిరోజు వాకింగ్ చేయాలి, ప్రతిరోజు మంచినీళ్ళు తాగాలి, ప్రతిరోజు మంచి ఆహారం తినాలి, ప్రతిరోజు టైంకి పడుకొని లేవాలి. ఇది రోజు ఎల్లవేళ చేయాల్సిన పని. ఏదో ఒక రోజు చేసి ఒక రోజు మానేసేది పని కాదు. కరెక్టా? ఎంతమంది లైఫ్ లాంగ్ మీరు చెప్పిన మోడిఫికేషన్ లైఫ్ లాంగ్ పాటిస్తున్న వాళ్ళు చేతుతారా? అది మీ మంచికే, మీ మంచికే. మీరు పద్దాకలు తప్పిపోతున్నారు అనుకో, పద్దాకలు మా దగ్గరికి వస్తారు మరలా, అవునా కదా? అప్పుడు మీకు డబ్బులు ఖర్చు అవుతాయా, లాభం వస్తుందా? డబ్బులు ఖర్చు అవుతాయి కదా. చాలా మంది నాది, సార్ మీ దగ్గర సంవత్సరం క్రితం వచ్చాను సార్, 10 కిలోలు తగ్గాను సార్, ఇప్పుడు మళ్ళీ బిర్యానీలు తినేది 10 కిలోలు పెరిగాను సార్, మళ్ళీ ఇంకో 2-3 నెలలు స్టార్ట్ చేయమంటారా సార్ అని అడుగుతారు. స్టార్ట్ చేయి, నాదేం పోయింది, స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఎందుకు మనం అసలు ఒకసారి పెరిగిన తర్వాత మరలా పెరగకుండా కాపాడుకోవడం అది మీ చేతుల్లోనే ఉంది. కరెక్టా? ఎంతమంది కరెక్ట్ అంటారు? వెరీ గుడ్. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ చిన్న టాపిక్ మాట్లాడతా. చాలా మంది కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి రావడానికి ముఖ్యమైన కారణం మన కాళ్ళల్లో కండరాలు ఉంటాయి. తెలుసా మీకు? ఉంటాయా ఉండవా కండరాలు? ఉంటాయా? ఎన్ని కండరాలు ఉంటాయో ఎవడన్నా లెక్కేసాడా ఏంది అని అనుకుంటారు. ఓవరాల్ గా మన బాడీలో కాళ్ళల్లో కండరాలు ఉంటాయి, ఒంటి మొత్తం మజిల్స్ ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి, బోన్స్ ఉంటాయి. కరెక్టా? కరెక్టా? 360 జాయింట్స్ ఉంటాయి, 206 బోన్స్ ఉంటాయి, అండ్ లాట్ ఆఫ్ మజిల్ ఉంటది. బాడీ అంతా, బాడీ ఫ్రేమ్ అంతా కూడా మజిల్ ఉంటది. ఈ మజిల్ ఎప్పుడైతే ఒరుసుకుపోద్దో లేకపోతే ఒత్తుకుపోద్దో అప్పుడు కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. మజిల్ స్ట్రెయిన్ అవడానికి మూల కారణం ఏంటంటే ఒబేసిటీ, ఊబకాయ. ఈ కాళ్ళ మీద ప్రెషర్ అంతా పడిపోద్ది, మన ఒంటి భారం అంతా దేని మీద పడిపోద్ది? కాళ్ళ మీద పడిపోద్ది. ఈ కాళ్ళ మీదే మనం నడుస్తాం, అన్ని పనులు చేస్తాం. ఇప్పుడు ఆ భారం అంతా ఈ కాళ్ళ మీద పడేసరికి ఆ కాళ్ళ దగ్గర ఉన్న కండరాలు ఒరుసుకుపోయి కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. అర్థమవుతుందా? క్లియర్ గా అర్థమవుతుందా? నేను ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. సుఖీబాబుకి వచ్చిన తర్వాత, వెయిట్ తగ్గిన తర్వాత నాకు ఇంత ముందు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అవి కంట్రోల్ అయిన వాళ్ళు చేతుతారా? 1, 2, 3, 4, 5. మా క్లబ్ లోనే 5 ఉన్నారు. వెరీ గుడ్, సూపర్. సో మజిల్ స్ట్రెయిన్ అవటం, హ్యాండ్ డౌన్ చేయి, హ్యాండ్ డౌన్ చేయి, కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. రెండో కారణం, ఈరోజు చాలా మందికి కాళ్ళ నొప్పులు ముఖ్యమైన కారణం ఏంటంటే కొంతమంది ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తారు, దాని వల్ల కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి. అందుకని చాలా మంది నేను సుఖీభావలో నేను చెప్పేది, మీరు ప్రతిరోజు 10,000 అడుగులు వేస్తే ఇబ్బంది ఏం కాదు. కొంతమంది తొందరగా ఫాస్ట్ గా బరువు తగ్గాలని చెప్పి 12,000, 14,000, 15,000, 20,000 అడుగులు వేస్తారు. ఎందుకు అంటే, బాగుంది సార్, ఇప్పుడు నేను బరువు తగ్గాను సార్, నేను ఎంత నడిచినా నాకు అలసట రావట్లేదు సార్, కాబట్టి ఎక్కువ వేస్తున్నాను సార్. ఒకటి చెప్తాను వినండి, మీరు ఒకవేళ ఎక్కువ వేస్తే ఆ బాడీలో ఆ ఓవర్ ఎక్సర్సైజ్ కి తగ్గట్టుగా సప్లిమెంట్ ఇవ్వాలి. ఆ సప్లిమెంట్ ఇవ్వకుండా ఓవర్ ఎక్సర్సైజ్ చేసేసారనుకో, లోపల ఆటోమేటిక్ గా లోపల కొల్లేజన్ గుజ్జు అరిగిపోద్ది. అర్థమవుతుందా క్లియర్ గా? సో ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో ప్రతిరోజు నేను మీకు ప్రిఫర్ చేసేది, మీకు నేను గైడ్ చేయాలంటే ఎవ్రీ డే 10,000 స్టెప్స్ పర్ డే ఎనఫ్. పొద్దున్న నుంచి రాత్రి పడుకోబోయే లోపల మీరు ఎప్పుడైనా చేయండి. ఇఫ్ యూఆర్ డూయింగ్ ఓవర్ ఎక్సర్సైజ్, టేక్ కేర్, సప్లిమెంట్స్ వాడాలి. ఎంతమంది జాయింట్ సపోర్ట్ కాల్షియం వాడుతున్నారు చేతుతారా? జాయింట్ సపోర్ట్ కాల్షియం వాడుకుంటున్న వాళ్ళు చేతుతారా?
ఈ రెండు మస్ట్ అండ్ షుడ్ గా వేయండి. 12,000, 15,000, 20,000 అడుగులు వేస్తున్నప్పుడు మాత్రం మీరు ఆ సప్లిమెంట్ ఇచ్చి అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే, మీరు బాడీ ఓవర్ ఎక్సర్సైజ్ చేసినా కూడా లోపల జాయింట్స్, బోన్స్ అరుగుదల లేకుండా ఉంటాయి. వేర్ అండ్ టెర్, వయసు పెరిగే కొద్ది అరుగుదల ఉంటాయి కంపల్సరీగా. అర్థమవుతుందా క్లియర్ గా? సో ఎవ్రీవన్ ఆ జాయింట్ సపోర్ట్ కాల్షియం, జాయింట్ సపోర్ట్ లో గ్లూకోజమైన్ ఉంటది. ఒక కాల్షియం టాబ్లెట్ లో 400 mg కాల్షియం ఉంటది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బోన్స్ యాజ్ వెల్ యాజ్ జాయింట్స్. ఈ రెండు ఎప్పుడైతే బాగుంటాయో మీరు ఓవర్ ఎక్సర్సైజ్ చేసిన ఇబ్బందులు రావు. ఓకే, అలా కాకుండా మేము షేకులు తాగుతాం, సప్లిమెంట్లు వాడాం, మాకు డబ్బులు ఖర్చు అవుద్ది, అయినా కూడా నా ఒళ్ళు సహకరిస్తుంది కాబట్టి 15,000 వేసేస్తా, 20,000 అడుగులు వేసేస్తా అంటే ఫ్యూచర్ లో ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. అంటే ఏంటో తెలుసా? ముందుంది మోసళ్ళ పండగ. అప్పుడు సార్ ఏం చేయమంటారు సార్, ఏం సప్లిమెంట్లు వాడమంటారు సార్, అప్పుడు నా దగ్గరికి రాకూడదు. అర్థమవుతుందా? ఏదైనా సరే తెగేదాకా లాక్కూడదు. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ అని? ఆ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఒంట్లో అన్ని అవయవాలు బాగున్నప్పుడు అవయవాల్ని కాపాడుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఇది తీసుకుంటామో, ఇఫ్ యు ఆర్ ఈవెన్ డూయింగ్ ఓవర్ ఎక్సర్సైజ్ ఆల్సో, నీ బాడీలో ఎఫెక్ట్ పడదు, నీ బోన్స్ లో ఎఫెక్ట్ పడదు, నీ జాయింట్స్ లో ఎఫెక్ట్ పడదు. ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ దీస్ 2 సప్లిమెంట్స్ అండ్ యు ఆర్ డూయింగ్ ఓవర్ ఎక్సర్సైజ్, దెన్ యూ నీడ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మూడోది తీసేయి. కొంతమందికి కాలు వాపు రావడానికి, కాలు నొప్పులు రావడానికి కారణం నీరు చేరుద్ది బాడీలో, ఫ్లూయిడ్ కంటెంట్, వాటర్ చేరిపోద్ది. పడుకొని లేవగానే కాలు ఎంత ఉబ్బినట్టు ఉంటది. ఎప్పుడైనా గమనించారు ఎవరన్నా? ఆ నీరు చేరిపోతుంది అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ బాడీలో అనారోగ్య సమస్యలు, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థం. ఏ మనిషికి కూడా పఫీనెస్ రాకూడదు, అంటే ఉబ్బినట్టు రాకూడదు. ఈరోజు చాలా మంది బరువు పెరుగుతున్నారు. ఆ బరువు పెరిగే క్రమంలో కొవ్వు పెరుగుతుంది, చెడు నీరు పెరుగుతుంది. కరెక్టా? సో ఇప్పుడు ఎప్పుడైతే మన బాడీలో ఆ కాళ్ళ దగ్గర, పాదాల దగ్గర నీరు చేరిపోతూ ఉంటుందో లోపల రక్త సరఫరా సరిగ్గా జరగదు అవయవాల్లో. ఆ కాళ్ళ దగ్గర ఏవైతే నర్వ్స్ ఉంటాయో, వెయిన్స్ ఉంటాయో వాటిల్లో బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండదు. దాని వల్ల కూడా ఫ్యూచర్ లో కాళ్ళ నొప్పులు వస్తాయి. 4 అడుగులు వేస్తే కూడా ఆయాసం వస్తుంది, రొప్పు వస్తుంది, చాలా కష్టపడతారు. అర్థమవుతుందా క్లియర్ గా? నీరు తగ్గిందా? సుఖీబావుకు వచ్చిన తర్వాత, న్యూట్రిషన్ వాడిన తర్వాత నాకు నీరు ఒళ్ళు సార్ తగ్గిందన్న వాళ్ళు చేతుతారా? నీరు తగ్గిందన్న వాళ్ళు 100% మీరు 2 పూటలు షేక్ తాగి 1 పూట మంచి భోజనం చేస్తే నీరు కూడా తగ్గిపోద్ది, కొవ్వు కూడా తగ్గిపోద్ది. దానివల్ల ఆ పఫీనెస్ తగ్గిపోయి మీరు పడుకొని లేచినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. కొంతమందికి ఉబ్బిపోతాయి, కొంతమందికి ఇలా పట్టుకుంటే గుంటలు పడతాయి. అంటే లోపల నీరు చేరిందని, నీరు ఉందని బాగా తెలిసిపోద్ది కూడా. ఈవెన్ ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా అది ఎక్కువగా జరుగుద్ది, చాలా ఎక్కువగా జరుగుద్ది. సో ఎప్పుడైతే మనకు అది గమనిస్తున్నామో యూ నీడ్ టు టేక్ కేర్. లోపల చెడు నీరు పెరిగిపోతుంది, దానివల్ల కిడ్నీలు కూడా డ్యామేజ్ అయిపోతే, దానివల్ల అవయవాలు దెబ్బతింటాయి. టాక్సిన్స్ అంతా కూడా జాయింట్స్ దగ్గర, బోన్స్ దగ్గర పేరుకుంటాయి. దానివల్లే కాళ్ళ నొప్పులు పెరిగిపోతా ఉంటాయి. అర్థమవుతుందా? 4 హ్యాండ్ డౌన్ చేయండి. కాళ్ళ నొప్పులు రావడానికి కారణం, 4వ కారణం వెరికోస్ వెయిన్స్ వస్తున్నప్పుడు, అప్పుడు కూడా కాళ్ళ నొప్పులు స్టార్ట్. వెరికోస్ వెయిన్స్ తెలుసా? ఎంతమందికి ఐడియా ఉంది వెరికోస్ వెయిన్స్? వెరికోస్ వెయిన్స్ అనేది ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. అంటే ఆ వెరికోస్ వెయిన్స్ రక్తనాళాలు ఉబ్బిపోతాయి, ఆ రక్తనాళాలు రక్త సరఫరా జరగదు. సో ఆ రక్తనాళాలు బయటకు వచ్చేస్తాయి. వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కాళ్ళల్లో నుంచి బయటకు వచ్చేస్తాయి. వాళ్ళకి ఏంటో తెలుసా, ఇంకా అప్పుడు ఏమైందో తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే లేజర్ ట్రీట్మెంట్ అంటారు, ఇంకా రకరకాల ట్రీట్మెంట్ అంటారు. ఏదేమైనా సరే వెరికోస్ వెయిన్స్ రావడానికి కారణం రక్తనాళాలు రక్త సరఫరా జరగదు. ఎవరికి ఇది వస్తుంది? ఒబేసిటీ ఉన్న వాళ్ళకి 100% వచ్చే ఛాన్స్ ఉంది. ఊబకాయం ఉన్న వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం. 2, లాంగ్ స్టాండింగ్ డ్యూటీస్ చేసే వాళ్ళకి. సపోజ్ బంగారు కోట్లో 8 గంటలు నుంచోవాలి, లేకపోతే డిమార్ట్ లో క్యాష్ కౌంటర్ లో 10 గంటలు నుంచోవాలి, లేకపోతే బట్టల కోట్లో 8 గంటలు. వాళ్ళకి కుర్చీలు కూడా ఉండవు. తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించారా? కుర్చీలు ఉండవు. బట్టలు కొన్ని కొట్లలో, షాప్స్ లో వాళ్ళు కూర్చోవడానికి లేదు. ఎంతసేపు డ్యూటీ అయితే అంతసేపు కూడా నిలబడాల్సిందే. సో ఎప్పుడైతే లాంగ్ స్టాండింగ్ ఉంటుందో, లేకపోతే ఊబకాయం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు. ఈవెన్ కొంతమంది హౌస్ వైఫ్స్ పొద్దు నుంచి రాత్రి దాకా చాకరీ చేస్తూనే ఉంటారు. ఆ చేసి చేసి చేసి
ఆ రక్తనాళాలంతా కూడా ఉబ్బిపోయి రక్త సరఫరా సరిగ్గా జరగ ఆ పాటలు అంతా కూడా బ్లడ్ పాడైపోద్ది. అప్పుడు రక్తనాళాలు ఉబ్బిపోయి వెరికోస్ వెయిన్స్ వస్తే దానికి సినిమా కనిపిస్తుంది. ఇంకా అది ట్రీట్మెంట్ లాంగ్ ప్రాసెస్, ట్రీట్మెంట్ కాస్ట్లీ ప్రాసెస్ అండ్ పెయిన్ భరించడం చాలా కష్టం. ఆ తర్వాత కొంచెం కొన్నాళ్ళకి ఆ రక్తనాళాలు ఉబ్బిపోయి అక్కడి నుంచి చీము కారటం ఇలాంటివన్నీ కూడా జరిగిపోతా ఉంటాయి. సో కాబట్టి దీని వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ వల్ల కూడా వస్తాయి. కొంతమందికి ఇంకొక కారణం, లాట్ ఆఫ్ పీపుల్ కాళ్ళ నొప్పులు రావడానికి కారణం మజిల్ క్రాంప్స్. రావడానికి కారణం విటమిన్ డెఫిషియన్సీ వల్ల. నేను క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంత ముందు మజిల్ క్రాంప్స్ కంట్రోల్ పట్టేయడం ఉండేది, ఇప్పుడు అది లేదన్న వాళ్ళు చేతుతారా? కంట్రోల్ పట్టేయడం ఇది పెద్ద సమస్య. వస్తే చాలాసేపు పెయిన్స్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది, అది రిలీజ్ అయ్యేదాకా, క్రాంప్ రిలీజ్ అయ్యేదాకా. ఈ క్రాంప్ రావడానికి కారణం విటమిన్ డెఫిషియన్సీ. అందుకనే ఎవరికైతే సుఖీబాబుకి వచ్చి బరువు తగ్గుతూ దాంతో పాటు మీకు విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు సప్లిమెంట్ మల్టీవిటమిన్ ఇట్లాంటి వేసుకుంటే ఆటోమేటిక్ గా మజిల్ క్రాంప్స్ కంట్రోల్ అయిపోతాయి. సో ఈ షేక్ కేవలం డబ్బాలు బరువు తగ్గాల్సిన వాళ్ళే కాదు, బాడీకి కావాల్సిన విటమిన్స్ కూడా అందుతాయి కాబట్టి అందరు తాగాలి. ఎంతమంది మీ ఇంటికి పొద్దున పూట షేక్ తాగుతున్నారు? చేతుతారా? ఇంట్లో అందరం తాగుతున్నాం సార్. అందరు తాగండి అమ్మా. కేవలం బరువు తగ్గాల్సిన వాళ్ళే తాగే మందు కాదు ఇది, లేకపోతే బరువు పెరగాల్సిన వాళ్ళు తాగే మందు కాదు. భూమి మీద బతికుండి భోజనం చేసే ప్రతి మనిషికి షేక్ కావాలి. ఎందుకంటే మనం తినే ఆహారంలో లేవు పోషకాలు, ఈ షేక్ లో రెడీమేడ్ గా పోషకాలు దొరుకుతున్నాయి. మరి దాన్ని ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి చెప్పండి? రేపొద్దున సంపాదన అంతా తీసుకెళ్లి హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా, అవసరం అదంతా కూడా. మరి ఎందుకు ఇంట్లో అందరూ కూడా ఒక పూట అనే షేక్ తాగకూడదు? ఈ షేక్ తాగటం వల్ల విటమిన్స్ దొరుకుతాయి. అలాగే మీ బాడీలో విటమిన్ B12 డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, B6 డెఫిషియన్సీ, దాని వల్ల కూడా కంట్రోల్ పట్టేస్తాయి. సో మజిల్ క్రాంప్స్ రాకుండా ఉండాలంటే విటమిన్స్ బాడీలో సమృద్ధిగా ఉండాలి, మినరల్స్ బాడీలో సమృద్ధిగా ఉండాలి. ఎవరికైతే మజిల్ క్రాంప్స్ ఉన్నాయో తొందరగా వెయిట్ లాస్ అవ్వండి. దాంతో పాటు ఐ ప్రిఫర్ ఫార్ములా 2 అండ్ కాల్షియం. ఈ రెండు కూడా వాడుకుంటే కనుక ఖచ్చితంగా మజిల్ క్రాంప్స్ నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. పట్టేస్తే పెయిన్ సినిమానే. కొంతమందికి పడుకొని లెగిస్తే అలా స్ట్రెచ్ అవగానే పట్టేస్తాయి, కొంతమందికి కూర్చుంటే పట్టేస్తాయి, కొంతమంది చేతులు పట్టేస్తే, కొంతమంది కాళ్ళు పట్టేస్తాయి, నిద్రలో పట్టేస్తాయి. ఈ కాళ్ళ వెనక కండు ఉంటది, అక్కడ పట్టేస్తాయి, ఇంకా అసలు గిలగిల్లాడిపోతా ఉంటారు. ఇది ఎలా తెలుసు అంటే 18 ఏళ్ల క్రితం నాకు కూడా ఉంది. నా ఏజ్ చిన్నప్పుడే, కాకపోతే నాకు మజిల్ క్రాంప్స్ ఉండేవి. బట్ గాడ్స్ గ్రేస్ సుఖీబాబుకి వచ్చి ఈ షేకులు తాగడం మొదలు పెట్టిన తర్వాత, ఈ సప్లిమెంట్లు వాడిన తర్వాత వన్ టైం కూడా రాలే నాకు తెలిసి ఈ 18 ఏళ్లలో. ఓకే, నెక్స్ట్ కొంతమందికి సయాటికా వల్ల కూడా కాలు నొప్పులు స్టార్ట్ అవుతాయి. సయాటికా అది చాలా డేంజర్. అది ఈ సయాటికా ఫ్లక్చువేషన్ అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి వెనక ఉంటది, ఒక్కోసారి కాళ్ళ దగ్గర పాకిపోద్ది. సో సయాటికా వల్ల కూడా కొంతమంది కాళ్ళు లాగటం, కాళ్ళు పట్టేయటం, కాళ్ళు నొప్పులు రావటం ఇదంతా కూడా జరుగుతుంది. ఈవెన్ సయాటికా ఉన్న వాళ్ళైనా సరే ముందు బరువు తగ్గాలి తొందరగా. మందులు వాడొద్దని నేను చెప్పట్లా, మందులు వాడుకోవటం ఎంత ఇంపార్టెంటో మీరు వెయిట్ లాస్ జర్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అవ్వాలి, సయాటికా ఉంటే దానికి సంబంధించిన మందులు వాడండి, ఇబ్బంది లేదు, కానీ తొందరగా బరువు తగ్గండి. తగ్గినప్పుడు ఆటోమేటిక్గా సయాటికా పెయిన్స్ కూడా కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, కొంతమందికి కాళ్ళు నొప్పులు రావడానికి ఇంకో కారణం ఏంటంటే ఓవర్ వర్క్. విపరీతంగా పని చేస్తారు, రెస్ట్ ఉండదు వాళ్ళకి. అంటే 12 గంటలు వర్క్, 14 గంటలు పని, ఇలాగా. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి, జాగ్రత్త వినండి. కొంతమంది షెఫ్స్ ఉంటారు, వంట చేసేవాళ్ళు. ఈ వంటలో నుంచొని వంట చేసే పని ఎక్కువ ఉంటది, వాళ్ళకు కూడా కాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయి. ఓవర్ వర్క్ అంటే ప్రాపర్ రెస్ట్ లేకుండా వర్క్ చేయటం. సో ఈ ఓవర్ వర్క్ చేసినప్పుడు కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి. ఎందుకు ఓవర్ వర్క్ చేస్తున్నా? కాంట్రిషన్ తినట్ల, బిర్యానీయో లేకపోతే ఫుడ్డో అన్నమో ఏదో తింటున్నారు తప్పితే ఇంత పని చేస్తున్నాం కదా దానికి సంబంధించిన పోషకాలు అందించాలని మాత్రం ఎవరు అర్థం చేసుకోలేకపోతుంది. ఇలా ఓవర్ వర్క్ చేసినా కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇఫ్ యు ఆర్ డూయింగ్, మీకు అనిపిస్తుంది నేను ఎక్కువ పని చేశాను దానివల్ల నాకు కాళ్ళ నొప్పులు వస్తుందంటే కొంచెం పని తగ్గించాలి.
లాస్ట్ పాయింట్, రక్తహీనత ఉన్నా కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి. ఎనిమిక్ ఉన్నా కూడా, బాడీలో కావాల్సినంత బ్లడ్ లేకపోయినా, లేడీస్ లో ఎస్పెషల్ గా, ఆడవాళ్ళలో కాలు ఒత్తించుకోవటం, కాలు పట్టించుకోవటం, ఇది నాకైతే కరెక్ట్ కాదు, కరెక్ట్ అనిపించదు. ఎవరి చేత కాళ్ళు ఒత్తించుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే మనమే కేర్ తీసుకోవాలి. రక్తం తక్కువైనా కూడా కాళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి, రక్తం తగ్గిపోతాయి. ఎందుకంటే రక్తం తగ్గిపోవటం వల్ల బాడీలో ఉన్న బ్లడ్ ని ఎక్కువగా లాగాల్సి వస్తూ ఉంటుంది, హార్ట్, నరాలు. దానివల్ల స్ట్రెయిన్ అయిపోయి కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. సుఖీబాబుకి వచ్చిన తర్వాత బ్లడ్ ఇంప్రూవ్ అయిందన్న వాళ్ళు చేతుతారా? నా బ్లడ్ ఇంప్రూవ్ అయిందన్న వాళ్ళు చేతుతారా? బ్లడ్ ఇంప్రూవ్ అవ్వకపోతే దీర్ఘకాలంలో చాలా నష్టాలు ఉంటాయి, కేర్ఫుల్ గా ఉండాలి. సో బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి ఏంటనేది చాలా పెద్ద టాపిక్ ఉంటది, మీరు రెగ్యులర్ గా వస్తే టాపిక్ లో చెప్తాం. బట్ ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉందో, ఎనిమిక్ అనేది ఐరన్ డెఫిషియన్సీ వల్ల బాగా వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటే, లేడీస్ లో అయితే ఓవర్ పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవటం కానీ, లేకపోతే వాళ్ళు తినే ఆహారంలో బ్లడ్ తక్కువ ఉండే ఆహార పదార్థాలు మాత్రమే తింటాం కానీ, ఇలాంటి వాటి వల్ల. సో నిజంగా ఎవరికన్నా బ్లడ్ తక్కువ ఉండి కాళ్ళ నొప్పులు వస్తుంటే మీరు చక్కగా షేక్స్ తాగుతూ ఫార్ములా 2 వాడుకోండి, విటమిన్ టాబ్లెట్స్ వాడుకోండి. వాడుతున్నారు ఫార్ములా 2. ఒకవేళ డాక్టర్లు బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి ఏమన్నా బిళ్ళలో, సిరప్లో ఇస్తే అవి తాగొచ్చు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. దాంతో పాటు ఈ ఫార్ములా 2, ఈ షేక్స్, షేక్ లో డైనో షేక్ కూడా యాడ్ చేస్తే విటమిన్స్ ఎక్కువగా వెళ్తాయి, ఐరన్ కూడా వెళ్తుంది. దానివల్ల వాళ్ళకి ఎనిమిక్ అనేది తగ్గడానికి సపోర్ట్ అవుతుంది. కొంతమంది నేను గమనిస్తా 2-3 నెలలు కూడా వాడతారు, అయినా కూడా వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకవేళ సెల్ యాక్టివేటర్ కూడా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆ కణాలు రిసీవ్ చేసుకోవట్లే మీరు తీసుకున్న ఆహారాన్ని, ఆ పోషకాలు వ్యర్థంగా వెళ్ళిపోతున్నాయి. సో ఐ రికమెండ్, ఎవరైనా ఇంకా నేను వాడుతున్నాను సార్ అయినా కూడా నా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే కనుక ఫార్ములా 2 మానక్కర్ల. ఫార్ములా 2 తప్పు కాదు, మీరు తీసుకునే ఫార్ములా 2 లోపలికి వెళ్ళట్లా, బాడీకి వెళ్ళట్లా, అందుకోవట్లా, అది తప్పు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ కణాలను యాక్టివేట్ చేసేలాగా ఈ సప్లిమెంట్ కనుక వాడితే, సెల్ యాక్టివేటర్ కణాలను యాక్టివేట్ చేస్తుంది, తీసుకున్న ఫుడ్ అంతా అబ్జర్వ్ చేస్తుంది, దానివల్ల ఆటోమేటిక్ గా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అర్థమవుతుందా క్లియర్ గా? సో బ్లడ్ ఇంప్రూవ్ అవ్వకపోవడం వల్ల కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి. ఇవన్నీ కాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు. మరి సొల్యూషన్ ఏంటి? పరిష్కారాలు ఏంటి? తరువాయి భాగం రేపు. ఇటీలో ఓకేనా? రేపు చెప్పమంటారు తరువాయి భాగం? తరువాయి భాగం రేపు. ఓకే, రేపు సొల్యూషన్ చెప్తాను. ఈ రోజు ఎవరైతే వచ్చారో రేపు కూడా రావాలి. అండ్ రేపు అసలు ఎలా కాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది రేపు చెప్తా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. రేపు కూడా చిన్న టాపిక్ మాట్లాడుతూ, సొల్యూషన్ అనేది ఒక 10 నిమిషాల టాపిక్, ఎక్కువగా ఎక్స్పీరియన్సెస్ విందాం. ఎవరైతే సుఖీబాబుకి వచ్చి బరువు తగ్గారు, ఆరోగ్యం బాగు చేసుకున్నారో కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేస్తా, కొత్త వాళ్ళు కూడా వినిపించండి. ఓకే, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వైట్ చేయండి, వాళ్ళకు కూడా మేలు జరగదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ కొన్ని బర్త్డేస్ ఉన్నాయి, సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోదాం. ఎనీ బర్త్డే వీడియోస్, ఎనీథింగ్? సుజన్ సార్. సార్ హ్యాపీ బర్త్డే సార్. ఉన్నాయి సార్ బర్త్డేస్. సార్ వస్తుంది సార్. ఆడియో రావట్లే, ఇదే అదే తప్పు. వస్తుంది సార్. ఆడియో వస్తుందా మీకు? ప్లే అవుతుంది ఆడియో? అయితే మాదే తప్పు. ఒక్క నిమిషం ఉండండి. సార్ వినబడుతుంది సార్. ఒక్క నిమిషం. సో ఈరోజు 5 o'clock కి బీటీపీ ఉంది, అందరికి గమనించండి. బరువు తగ్గే ఇప్పుడు వినపడుతుంది సుజన్ సార్. ప్లే చేయి సుజన్. ఓకే ఓకే సార్. ఓకే రాత్రి వీడియో పెట్టి చూడకూడదు.
వదిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు కలించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిసినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే. Wish you happy birthday to you, sir. May God bless you. Thank you. నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం నువ్వే నిపంతం నువ్వేలే అనంతం ప్రతి దిశమసై నీలోకసే దిశై అడుగేసై మిసైలునా ప్రతి సకం సతం ప్రతి యుగం యుగం నీ పేరే వినేతనా గెలుపు నీ వెంటే పటేలా నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం ఓ నువ్వే నిపంతం నువ్వేలే అనంతం నీదొక్క మార్గం అని తర సాధ్యం నీదొక్క పర్వం శిఖరపు గర్భం నుదుటన రాసే రాతను తెలిపే లిపినే చదివి ఉంటావు నీ తల రాతను సొంతగా నువ్వే రాసుకుపోతున్నావు ఓటమి భయమే ఉన్నోటెవడు ఓడని రుజువే నువ్వు గెలుపుకే సొంతం అయ్యావు నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం నువ్వే నిపంతం నువ్వే
అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఇంకా అనేక మంది ఇలాగా ఆరోగ్యం ఆనందం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ సంవత్సరం మీకు 20K. థ్యాంక్ యూ సార్. ఇంకా వీడియోస్ ఉన్నాయి చూద్దాం సార్. ఇంకా ఉన్నాయి చూద్దాం. ఆ తర్వాత అందరూ కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణువులనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణువులనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన సౌండ్ రావట్లేదు సుధీర్. ఫోటో ఒక్కటే సార్, అది ఫోటో ఒక్కటి వచ్చింది. అంటే నీ తప్పేం లేదు. ఆయన పార్టీలు పాకి ఉన్నాడు, అందుకని పని జరగల. నీ తప్పేం లేదు. ఇచ్చుంటే అయిపోయేది, పార్టీ వీడియో వచ్చేది. అర్థం కావట్లే. అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఎవరైతే బర్త్డే చేసుకున్నారో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ. అండ్ ఎవరైతే మ్యారేజ్ డే చేసుకున్నారో హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మే గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. అండ్ కేక్ కటింగ్ ఉందంట. సో నాతో పాటు సుజాత మేడం బర్త్డే ఇక్కడే, డిఎస్ఆర్ గారి బర్త్డే ఇక్కడే. ఇంకెవరైనా క్లబ్బుల్లో కేక్ కటింగ్ ఉందా? ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తారా? ఇంకా చాలా మంది బర్త్డే చేసుకుంటున్నారు కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మెనీ సో మోర్ మేడం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద బర్త్డే డే. కదా, సార్ది బర్త్డే కదా. సార్ నమస్తే, జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీరు నేను ఒకే రోజు పుట్టాం సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ బర్త్డే. కరుణాకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. మ్యారేజ్ డేనా? బర్త్డే సార్. ఎవరిది బర్త్డే? మేడం మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మీరు లైన్ లోనే ఉండండి, నేను కూడా లైన్ లోనే ఉంటా. బర్త్డే సాంగ్ పెడతారు, కేక్ కట్ చేస్తారు. ఓకేనా? వరలక్ష్మి గారు ఏమైనా మాట్లాడాలా? సార్ సుధీర్ సార్, హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ 2 minutes. డియర్ సుధీర్ ఓకే. పుట్టినరోజు శుభాకాంక్షలు. హెర్బాలైఫ్ పరిచయం చేసింది మీరు, సుఖీభావకు సూత్రధారి మీరు, అమృతాహారాన్ని అందించింది మీరు,
మా అనారోగ్యాలను అధిగమించడానికి ఆధారం మీరు. అమృత గుళికలు లాంటి మీ మాటల ద్వారా జీవనశైలి మారడానికి కారణం మీరే. ప్రతిరోజు మమ్మల్ని పలకరించే ఆత్మీయులు మీరు. మా ఆరోగ్యం బాగుపడాలని ఆదేశించేది కూడా మీరే. ఆరోగ్యమే కాదు, ఆదాయం ఎలా పెంచుకోవాలో నేర్పుతున్నది మీరు. మీ చిరునవ్వే మాకొక ధైర్యం, మీ రూపం మాకొక అపురూపం, మీ జీవితం మాకొక ఆదర్శం, మీ మంచి మా ఆరోగ్యానికి ఆధారం. ఎన్నో వేల మందికి ఆరోగ్యం ఇచ్చిన మీరు ఆ భగవంతుని దయతో మా అందరి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందమైన జీవితం గడుపుతూ మరెంతో మందికి మీ మంచి సేవలు కొనసాగాలని కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీలాంటి పెద్దల అభిమానం, ఆశీర్వాదం ఖచ్చితంగా ఇంకా అనేక మందికి హెల్ప్ చేసేలా ప్రేరేపిస్తుంది. థ్యాంక్ సో మచ్ అందరికీ కూడా. ఓకే, సో బర్త్డే కేక్ కట్ చేద్దాం ఇంకా లేట్ చేయకుండా. ఓకే, బర్త్డే సాంగ్ ప్లీజ్. సుజాత మేడం, డిఎస్ఆర్ గారు రావాలా? Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday in the sun from tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday in the sun from tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. అందరూ చెప్పాలి. Happy birthday, sir. థ్యాంక్ యూ అందరికీ కూడా. థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేయండి. Happy birthday, sir. birthday, sir. నమస్తే